ఆర్య మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు బోయపాటి గారు బన్నీకి భద్రా స్టోరీ వినిపించారంట. బన్నీకి బాగా నచ్చేసిందంట. బట్ అల్లు అరవింద్ గారు ఆర్య కంప్లీట్ అయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ టచ్ చేసే ఉద్దేశం లేదు అనడంతో బన్నీ బోయపాటి గారిని తీసుకెళ్లి దిల్ రాజు గారికి స్టోరీ చెప్పించారంట. అంతే, దిల్ రాజు గారికి స్టోరీ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. అందుకే భద్రా మూవీ స్టార్టింగ్ లో ఫస్ట్ థ్యాంక్ యూ కార్డ్ బన్నీదే పడుతుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ప్రభాస్ గారిని అప్రోచ్ అయితే చక్ర మూవీతో బిజీగా ఉండడంతో కుదరలేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పారంట. ఫైనల్లీ రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది స్టోరీ. అండ్ రెస్ట్ ఈస్ ద హిస్టరీ. భద్రా మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. రవణ కెరీర్ కి బూస్టింగ్ ఇచ్చి గుర్తుండిపోయే మూవీగా నిలిచిపోయింది. అటు మాస్ ని ఇష్టపడే వాళ్ళకి, ఇటు క్లాస్ ని ఇష్టపడే వాళ్ళకి అందరికీ నచ్చేలా ఉంటది. సాంగ్స్, యాక్షన్, కామెడీ, డ్రామా, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసినట్టుగా ఉంటది మూవీ. అండ్ డిఎస్పి ఇచ్చిన ఆల్బమ్, ఎస్పెషల్లీ ఓ మనసా సాంగ్ కి ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.